ఇప్పుడు ఇంట్లో 2 రాశులు ఉన్నట్టయితే జీవితం అంతా కూడా చాలా వెనుకబడిపోతుందండి. చాలామంది వింటున్నారు. ఏం లేదని పక్కకు పెట్టేస్తున్నారు. సమస్య వచ్చినప్పుడు మాత్రం పరిగెత్తుకుంటూ వస్తున్నారు. అదేనండి, సమస్య వచ్చే వరకు ఎందుకు వెయిట్ చేయాలి? ఏదైనా పలానా నోటిఫికేషన్ పడ్డప్పుడే చదువుతారు. నోటిఫికేషన్ పడకముందు నుండి చదువుకుంటే ఏమవుతుందండి? వస్తుంది, ఉద్యోగం తొందరగా వస్తుంది. ఆ నోటిఫికేషన్ పడ్డప్పుడు చూద్దాంలే, అప్పుడు చూద్దాంలే అని చెప్పేసి 2, 3 నెలల్లో నోటిఫికేషన్ పడితే అప్పటి నుండి పుస్తకాలు తిరిగేసి చదువుతుంటారు. ఏం ఉపయోగం? నోటిఫికేషన్ పడని పడకపోని మనం చదివేది చదివితే ఏమవుతుందండి? మంచి జరుగుతుంది. మీరే తొందరగా ముందుంటారు. అందుకే ఇంట్లో 2 రాశుల ప్రభావం ఉన్నప్పుడు జరిగేటప్పుడు చూద్దాంలే, ఆ నష్టం వచ్చినప్పుడు చూద్దాంలే అని అనుకుంటే కుదరదండి. ఇంట్లో 2 రాశులు ఉన్నప్పుడు ఖచ్చితంగా మీ జాతకాన్ని చూయించుకోవాల్సిందే. పేరులో సంఖ్యాబలాన్ని సరి చేసుకోవాల్సిందే. దాని ప్రకారం ముందుకెళ్ళవలసిందే. మీ జీవితం బాగుపడవలసిందే. ఇంతకంటే నేను చెప్పేది ఏం లేదండి. కష్టపడింది అయితే ఏది రాదండి, గుర్తుపెట్టుకోండి. మనం కష్టపడాలి, హార్డ్ వర్క్ ఉండాలి, మన శ్రమ చేయాలి. నేను ఇచ్చేది ఒకటే, మీ పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలాన్ని లక్కుగా మార్చుతాను అంతే. కష్టపడి చదివినటువంటి వారికి ప్రతి ఒక్కరికి జాబ్స్ వస్తున్నాయా? కష్టపడినటువంటి వారు ఉద్యోగం చేస్తున్నారా? ర్యాంకులు కొడుతున్నారా?